మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వెళ్ళారు. నవ్వి అన్నాడు, వచ్చే ఏడాది రండి అన్నాడు. ఖచ్చితంగా ఏడాదికి తులసీదాస్ గారు వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది, వచ్చే ఏడాది రండి అన్నాడు. అలా 6-7 మార్లు తిప్పాడు. వెళ్ళారు పాపం తులసీదాస్ గారు. ఆ పై ఏడాది వెళ్ళారు. అయ్యా మీ నాన్నగారు ఏది రామాయణం 10 నిమిషాలు వింటారేమో అని వచ్చానండి అన్నారు. మా నాన్నగారు మీకు తెలియదా, చచ్చిపోయారు కిందటి ఏడాది అన్నాడు కొడుకు. తులసీదాస్ గారు దివ్య దృష్టితో చూశారు. దివ్య దృష్టి ఉంటుందా అండి అనకూడదు, అది ఉన్నవాడికి తెలుస్తుంది ఉందని. ఏమీ లేనివాడికి నీకెలా తెలుస్తుంది ఉందని? సాధన చేయి, నీకు తెలుస్తుంది ఉందని. అన్నం తింటే తెలుస్తుంది, ఆకలి తీరుతుందని. తపస్సు చేస్తే దివ్య దృష్టి ఉంటుంది. అంతేగాని వాడికి ఉంటే నువ్వు చేయకుండా అది ఉంటుందా అండి అంటే ఉంటుంది. నువ్వు చేయి, తెలుస్తుంది నీకు. కాబట్టి దివ్య దృష్టితో చూశారు. ఎక్కడున్నాడో తెలుసా? కిందటి ఏడాది వరకు జమీందారుగా ఉన్న జీవుడు ఆ ఇంటిలోనే పశువుల కొట్టంలో ఎద్దుగా ఉన్నాడు తాపత్రయానికి. ఇంకా ఐశ్వర్యం మీద భ్రాంతి పోక పొలాలు దున్నడానికి ఆ ఇంటి పశువే అయి ఆ ఇంట్లో నిలబడి ఉన్నాడు. లోపలి జీవుడు గుర్తుపట్టాడు తులసీదాస్ గారిని. ఎద్దు ఆయన వంక చూసి కన్నుల నీరు కార్చింది. ఒక్కసారి మీ దగ్గర రామాయణం వింటే ఇలా అయ్యేవాడిని కాదు. అది వినక ధనమునందు మమకారం పెట్టాను. ఇప్పుడు వాడు యజమాని, వాడేమీ చేయడు. ఇదిగో ఈ పక్కనున్న ఆవుని వాడు దానం చేయడు నా పేరు చెప్పి. అందుకని ఇదిగో ఎద్దునయి ఆ పొలాన్ని దున్నుకుంటున్నా. తోక మిలిపెడుతున్నాడు, కంట్లో కారం పెడుతున్నాడు, వీపు మీద కొరడాతో కొడుతున్నాడు. గడ్డి తిని పొలం దున్నుతున్నాను. 1 గంట రామాయణం వింటే ఇలా అయ్యేవాడిని కానన్నాడు. ఆ భాష జీవభాష తులసీదాస్ గారికి అర్థమైంది. ఒకసారి ఇది వదిలిపెట్టాక ఎవడు ఉద్ధరిస్తాడు? ఉద్ధరించేవాడు ఉండడు. కాబట్టి ధనమునందు ఆర్జన ధనమును ఆర్జన చెయ్యకుండా ఉండు. అసలు డబ్బు వద్దు నీకు, డబ్బు వల్ల పాడైపోతావు. ఎందుకు డబ్బులు? అసలు డబ్బుల జోలికి వెళ్ళకు అని ఎవ్వరూ చెప్పలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎలా సన్యాసినో నువ్వు అలా ఉండని చెప్పరు. ఎందుకో తెలుసా? సన్యాసి కూడా దేని మీద ఆధారపడతాడండి? గృహస్థాశ్రమం మీద ఆధారపడతాడు. సన్యాసికి భిక్ష ఎవరు పెడతారు? గృహస్థు పెడతాడు. బ్రహ్మచారికి భిక్ష ఎవరు పెడతారు? గృహస్థు పెడతాడు. వానప్రస్థుకి భిక్ష ఎవరు పెడతారు? గృహస్థు పెడతాడు. అసలు సన్యాసి కూడా శరీరంతో బతికున్నాడంటే గృహస్థు వల్లే. గృహస్థు కన్నా గొప్ప ఆశ్రమం ఏదీ లేదు ఆ కోణంలో చూస్తే. నీ చెప్పడం ఏంటి, వేదాంతం చెప్పింది. కానీ నువ్వు సంపాదించకుండా ఎలా పెడతావు? కాబట్టి సంపాదించమనే చెప్పింది గృహస్థుని. సంపాదించని గృహస్థు బ్రహ్మచారికి ఎలా పెడతాడు, సన్యాసికి ఎలా పెడతాడు, వానప్రస్థుకి ఎలా పెడతాడు, తను ఎలా తింటాడు? సంపాదించవయా. తస్మాత్ నైతికమర్థమార్జన శృడు సఖే. నీతి మార్గం తప్పకుండా సంపాదించు. కానీ నీ జీవుడి గురించి కూడా చూసుకో. దాని ఎందే మమకారమును పెట్టుకుంటే జారిపోతుంది సుమా. కాబట్టి యవ్వనం ధనం చ ఆయుహు. ఆయుహు శంకర భగవత్పాదులు 3వదిగా చెప్పినది ఆయువుని చెప్పారు. ఆయువు అంటే కాలము కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాలము అనంతమై వెడుతూ ఉంటుంది. అలాగే కాలమునందు ఒక ప్రత్యేకమైనటువంటి తేదీ నాడు, ఒక నక్షత్రంలో ఒక తిథి నాడు పుట్టి, ఒక నక్షత్రంలో ఒక తిథి నాటి వరకు ఒక ఉపాధి యందు ఒక జీవుడు ఉన్న కాలాన్ని ఆయుర్దాయమని పిలుస్తారు. ఆ జీవుడికి ఒక కుక్క ఒక తిథి నాడు పుట్టింది, ఒక నక్షత్రంలో పుట్టింది. ఒక నక్షత్రంలో ఒక తిథి నాడు వెళ్ళిపోయింది. ఒక వ్యక్తి ఒక నక్షత్రంలో పుట్టాడు. నక్షత్రాన్ని బట్టే కదా జాతకం రాస్తారు. మరి ఒక నక్షత్రంలో ఫలానా పాదంలో ఫలానా సమయానికి పుట్టాడు, ఫలానా నక్షత్రంలో ఫలానా తిథి నాడు ఫలానా రోజున ఫలానా సమయానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఆయుర్దాయం ఎంత అని అడిగారు అనుకోండి, ఆ తిథి నుండి ఈ తిథి వరకు ఆయన శరీరముతో ఉన్న కాలమునకు ఆయుర్దాయం అని పేరు. శంకరులు అంటున్నారు ఆయుహు అత్యంత చంచలమైన వాటిల్లో చ, అది కూడా. ఎందుకో తెలుసా? అసలు లోకంలో తాను ఎంతకాలం ఉంటాడన్నదే తనకి తెలియదు. జీవుడు శరీరమునందు ఎంతకాలం ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. తెలియనప్పుడు నువ్వు ఇందులో ఎంతకాలం ఉంటావో తెలియదు అన్నప్పుడు ఎంత తొందరగా దీన్ని నువ్వు సద్వినియోగం చేయవలసి ఉంటుంది. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టేసేయి. కాబట్టి దీనితో తొందరగా నువ్వు చేయవలసిన మంచి పనులన్నీ చేసేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు జారిపోతుందో తెలియదు కనుక. ఇది ఒక్కసారి ఇందులోంచి జీవుడు పైకి వచ్చేసాడు అనుకోండి, పోయిందంతే, ఆయుర్దాయం అయిపోయింది. ఎందుకని అంటే శంకరులు భజగోవిందంలో అంటారు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరి లోపలికెళ్ళి పైకొచ్చింది,
బతికున్నాడు. పైకెళ్ళిన ఊపిరి లోపలికి తీశాడు, బతికున్నాడు. ఊపిరి తీసి విడిచిపెడుతున్నాడు. బాగున్నారా అండి, బాగున్నారా అండి అని అడుగుతారు అందరూ. మంగళం, శివం, శోభనం, భద్రం, శ్రేయం అందరూ ప్రశ్న వేస్తారు. కులాసాగా ఉన్నారా అంటారు. ఊపిరి తీశాడు, విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడు, తీయలేదు. ఇప్పుడు కాయం. ఇక దాన్ని కులాసాగా ఉన్నారా అని ఎవ్వరు అడగరు, అంతిమ దర్శనమే చేస్తారు. ఆయన వెళ్ళిపోయాడంట. మరి శరీరం అక్కడే ఉందిగా, అది శరీరం, కాయం. మరి ఇంతకన్నా నువ్వు ఎప్పుడూ ఆయన్ని చూడలేదు కదా, ఇది చూసేగా అడిగేవాడు బాగున్నావా అని. అబ్బా అలా నాతో మీరు వాదన చేయకండి, కానీ ఆయన మాత్రం కాదు, ఆయన వెళ్ళిపోయారు. మరి అది ఆయన కాయం, ఆయన శరీరం. భార్య ఏం చూసింది? అదే చూసింది. రోజు రాత్రి నిర్భయంగా గది తలుపులన్నీ తాళాలు వేసేసి ఒక్క గదిలో ఒక్క మంచం మీద ప్రియమార కౌగిలించుకుని నిద్రపోయింది. ఏమా బయట చాలా వానగా ఉంది, మబ్బులు వేసేసాయి, రేపు తీసుకెళ్ళి చేస్తాం అంత్యేష్టి సంస్కారం, ఇవాళ రాత్రి కూడా అలా పడుకోండి ఇద్దరు అంటే ఆవిడ అంటుందట, బిభ్యతి, భయపడిపోయి, నీ మొహం ఏట్సా, అది శరీరం, తస్మిన్ కాయే, అది శరీరం రా అంటుంది. శంకరులు అంటున్నారు, ఓరి పిచ్చాడా, నీ గౌరవం అంతా ఎక్కడుందో తెలుసా? ఆ ఊపిరి వెళ్ళి రావడం మీద ఉంది. ఎవరు అతించేది? పెళ్ళమా, పిల్లలా, సాటి ఉద్యోగుల, సమాజమా? ఎవ్వరూ కాదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. పరమేశ్వరుడు ఊపిరాగిపోవాలని శాసనం చేస్తే 1,000,000 మంది వైద్యులు వచ్చి అక్కడ నిలబడినా ఇంకొక ఊపిరి వారు తీయించలేరు. అంటే నేను నింద చేశాను వైద్యులని మీరు అనుకోకూడదు. వైద్యో నారాయణో హరిహి, ఈశ్వర స్వరూపం, నేను కాదనంటలేదు. కానీ వైద్యుడు కూడా ఈశ్వరుడి సహకారంతో చేయగలడు తప్ప ఆయు ప్రమాణాన్ని పెంచేయలేడు. కాబట్టి ఎప్పుడు జారిపోతుందంటే ఎవరికి తెలుసు? ఎప్పుడు ఏ ప్రాణి ఎక్కడ శరీరం విడిచిపెట్టేస్తుందో తెలియదు. కాబట్టి ఆయువు ఉండగా నీవు చేయవలసినటువంటి సత్కర్మ తొందరగా చెయ్యి. ఎప్పుడో చేస్తానని మంచి పనులకు తేదీల నిర్ణయం చేసుకుని ఉండిపోకు. ఓ మంచి పని, చాలా మంచి పని నీకు తెలుసు, దాన్ని సాధ్యమైనంత తొందరగా చెయ్యి. ఎందుకో తెలుసా? ఇందులో ఉండగా నువ్వు చేయగలవు. ఇది దాటితే ఇక నీకు సత్కర్మాచరణము లేదు. మనుష్య జన్మలో ఉంటేనే చేయగలవు. కాబట్టి సత్కర్మ చేసేసేయి. ఒక చోట ఒక విచిత్రమైనటువంటి ఐతిహ్యం చెప్తుంటారు. ఒక చిన్న కథ, చాలా చిత్రమైంది ఒకటి ప్రతిపాదన చేస్తూ ఉంటారు. ధర్మరాజు గారు రాజసూయాగం అంతా పూర్తి చేసేశారు. రాజసూయాగం కూడా కాదు, పట్టాభిషేకం పూర్తయిపోయింది ఆయనకి. పట్టాభిషేకం పూర్తయిపోయి ఆయనే మహారాజు. బడలిపోయాడు. మరి ఇన్ని పనులు చేసి ఓ పెళ్లి చేస్తేనే బడలిపోదాం, ఆ పట్టాభిషేకం అంతా ఇన్ని దాన ధర్మాలు చేసిన వాడు బడలిపోడండి. అలిసిపోయి ఉన్నాడు. ఎక్కడి నుంచో బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా ఒక్క గోవు దానం చేయండి, నాకు బతికేస్తాను అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నారంటారు సుమండి, మహాభారతం అంతర్గతం అని మీరు అనుకోకండి, ఓ మంచి సందేశం ఇవ్వడానికి చెప్తారు. రేపు రమ్మను, దానం చేస్తాను అన్నాడు. వెంటనే భీముడు అన్నాడు, నగారాలు మోగించండి అన్నాడు. అంటే ఏదైనా చాలా గొప్ప మంగళప్రదమైన విశేషం జరిగితే కోటలో నగారాలు మోగుతాయి, నగారాలు మోగించండి అన్నాడు. నగారాలు మోగించారు. ధర్మరాజు తెల్లబోయాడు. ఇదేమిటి, నేను కదా రాజుని, నాకు తెలియకుండా కోటలో ఏ శుభం జరిగింది, ఎందుకు మోగించారు నగారాలు అని సేవకుల్ని పిలిచాడు. గాడు దేనికి మోగే నగారాలు అన్నాడు. మాకు తెలియదు, భీమసేన మహారాజు గారు మోగించమన్నారు, మోగించాం. ఏది భీమసేనుడిని పిలవండి అన్నాడు. ఎరా తమ్ముడా, ఎందుకు మోగించావు నగారాలు? అన్నయ్య, ఇంతకన్నా శుభమే ఉంటుంది లోకంలో, ఇవాళ నువ్వు అంత గొప్ప విషయాన్ని సాధించావు. ఏం సాధించానురా? రేపు దానం చేస్తానన్నావు కదా గోవుని, అంటే రేపటి వరకు బతికుంటానని నమ్మకమే కదూ. రేపటి వరకు బతికుంటానని చెప్పావంటే నువ్వు కాలాన్ని విజయం సాధించావు, కాలము మీద అదుపు సంపాదించావు. నువ్వు ఎంతకాలం ఉంటావో నీకు తెలుసు అనమాట. లేకపోతే రేపు చేస్తానని ఎందుకంటావు మంచి పని? అందుకని ఇంతకన్నా గొప్పది ఎక్కడ ఉంటుంది, అందుకని నగారాలు మోగించమన్నానన్నాడు. ధర్మరాజు గారు వెంటనే ఆలోచించి ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకురండి, గోదానం చేసేస్తానన్నాడు. పుణ్యకర్మాచరణమునకు శరీరమును వెంటనే వాడు. అలా వాడకపోతే తరువాత వచ్చేటటువంటి సమస్యలకి విరుగుడు ఉండదు. ఇక నువ్వు ఎన్ని వేళ్ళు విరుచుకోవడానికి ఏముండదు. ఈ చేతిని పట్టుకుంటే కదా వేళ్ళు విరుచుకోవడం. కాబట్టి ఆయువు ఉంటుందని నమ్మకము లేదు. అందుకే ఉన్న ఆయుర్దాయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుందామని తాపత్రయపడ్డారు. భాగవతం అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి?
12 స్కంధాల భాగవతం రావడానికి కారణం 7 రోజుల్లో నువ్వు చచ్చిపోతావన్నారు పరీక్షిత్తుని. ఆయన ఏడవలేదు. అయ్యి బాబాయ్ చచ్చిపోతాను, ఈ రాజ్యం ఏమైపోతుందని ఆయన ఏం అనలేదు. అన్నీ విడిచిపెట్టి గంగ ఒడ్డున కూర్చున్నాడు. ప్రాయోపవేశం చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు ముత్తువట లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. పిలిచి దర్భాసనం వేసి కూర్చుని మహానుభావుడు ఒక మాట చెప్పాడు. ఉరగాధీశ విషానలంబునకు మీ నొప్పింతు ఈశ్వర సంకల్పము నేడు మానదు భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకరణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరర్ధిన్ ప్రసాదింపరే అన్నాడు. నాకు 7 రోజులే అభివృద్ధాయం అని నేను ఏడవట్లేదు. ఎప్పుడో అప్పుడు విడిచిపెట్టాలి ఈ శరీరాన్ని. నాకు కావలసింది ఈ 7 రోజులు నేను ఏది చెయ్యడం వల్ల, ఏది వినడం వల్ల, ఏది చదవడం వల్ల నేను మళ్ళీ మళ్ళీ జన్మలను స్వీకరించినా దాని యందు పరమేశ్వర సేవ చెయ్యగలిగినటువంటి ఉత్తమ బుద్ధిని పొందుతానో అటువంటి మంచి విషయాన్ని నాకు మీరు బోధ చెయ్యండి అన్నాడు. అందుకొచ్చింది భాగవతం అంతా. 7 రోజులు సుఖబ్రహ్మ కూర్చుని భాగవతం చెప్పారు పరీక్షిత్తుకి. ఆర్తి కలిగి అడిగాడు. కాబట్టి ఒక్క మంచి ప్రశ్న, ఉన్న ఆయుర్దాయమును చక్కబెట్టుకొనుట, ధర్మము కొరకు ఈశ్వరుని కొరకు నిలబడగలుగుట, అది నిన్ను ఉద్ధరణ వైపుకి తిప్పుతుంది. కాబట్టి ఏదో ఒక్కటి పట్టుకోవడం ప్రయత్నం చెయ్యి, లేకపోతే ఆయువు జారిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే అవన్నీ రిటైర్ అయిపోయిన తర్వాత అంటావా? దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల మీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఇవాళ పొద్దున్న మంచి అధికార పదవిలో ఉండి వెలిగిపోతూ ఏదో అక్కడికి వెళ్ళి కార్యక్రమాన్ని చక్క పెడదామని బయలుదేరి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి కొన్ని రోజుల పాటు శరీరం ఎక్కడో ప్రేతమై పడిపోతే తెలియనటువంటి స్థితిలో పడిపోయినటువంటి సంఘటనలు తెల్లవారి లేస్తే మనం చదువుతున్నాం. ఆయుర్దాయం తనది అయిపోతోందని, తాను ఇంక ఉండనని, తాను వెళ్ళిపోతున్నానని ఆయనకి తెలుసా? తెలిస్తే ఎక్కడికో పెడతాడా? ఏ పుణ్యకర్మాచరణమో చేసుకోడా? ఆయుర్దాయమంత చించలం ఇంకొకటి లేదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలుసు? అబ్బా ఎంత రంగో అనేటప్పటికీ చిటుక్కున పేలిపోతుంది. శరీరము ఆయుర్దాయము కూడా అంతే. ఎప్పుడు అంతమవుతుంది తెలుసున్నది పరమేశ్వరుడికి ఒక్కడికే. ఇక్కడ గంట మోగుతూనే ఉంటుంది ఎప్పుడు, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. పరమేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. గుర్తేమిటి? గుడి తీసిందని గుర్తేమి? గంట మోగుతూ ఉంటుంది. గంటలు మోగుతున్నాయి, ఈశ్వర దర్శనం అవుతోంది. ఇక్కడ పరమేశ్వరుడు కూర్చునున్నాడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా ఇక్కడ ఉన్నాడు. ఆయన పని ఏమిటి అంటూ ఉంటాడు. లబ్ అనచ్చా డబ్బని, లబ్ అనచ్చా డబ్. ఎప్పుడో ఆయన లెక్క పెడతాడు. చిత్రంగా కూర్చుని గుప్తంగా లెక్క పెడతాడు శ్వాసలు. ఇంకా నేను ఇక్కడ ఉండక్కర్లేదనుకుంటాడు. అయిపోయింది. వెంటనే ఉత్తరీయం తీసి మీదేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. లబ్ తర్వాత డబ్బు అనలేదు, గంట అయిపోయింది అంతే. శివం శవం అయిపోయింది. కాబట్టి ఆయుర్దాయము అంత చటుక్కున పూర్తవుతుంది, అంత చమత్కారంగా వెళ్ళిపోతారు. కాబట్టి ఎట్నుంచి వెళ్ళాడు ఎవ్వరికీ తెలియదు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్నుంచి వెళ్ళాడో తెలుసు, ఆఫీస్కి వెళ్తే ఎట్నుంచి వెళ్తాడో, ఏ ద్వారంలోంచి బయటికి వెళ్తాడో తెలుసు. దాని తమాషా కాలిపోను. ఇందులోంచి వెళ్ళినప్పుడు ఎట్నుంచి వెళ్ళాడో చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. అంత చమత్కారంగా వెళ్ళిపోతాడు. కాబట్టి చాలామంది వెళ్ళిపోయారు. నేను ఒక్కడిని వెళ్ళనని అనుకోకు సుమా. వేదాంతాన్ని వేదాంతంగా సత్యంగా స్వీకరించు. నేను ఒక మాట చెప్తే చాలా కఠినంగా మీకు అనిపిస్తుంది, కానీ నేను ఒక్క యథార్థం మీతో మనవి చేస్తాను, ఆలోచించేయండి. నేనేమి ఇప్పుడు అది వెంటనే మీరు అంగీకరించాలని కానీ మిమ్మల్ని ఒత్తిడి చేయడం కానీ నా ఉద్దేశ్యం కాదు. ఖచ్చితంగా నేను చెప్పే మాట కఠినంగానే ఉంటుంది, కానీ దానంత కరదీపిక మనిషి జీవితాన్ని చక్కబరుచుకోవడానికి ఇంకొకటి లేదు. నువ్వు దీన్ని విడిచిపెడతావా అంటే పెంకితనంగా నీ చచ్చిపోనండి అన్నవాడికి నేనేం చెప్పలేను. పక్కింట్లో దొంగలు పడ్డారు, నీ ఇంటికి తాళాలు ఇస్తున్నావు. నాన్నగారు వెళ్ళిపోయారు, తద్దినం పెట్టావు. తాతగారు వెళ్ళిపోయారు, తద్దినం పెట్టావు. అమ్మ వెళ్ళిపోయింది, తద్దినం పెట్టావు.
నీ తరంలో నీకన్నా ముందు పుట్టిన పెద్దనాన్నగారి పెద్ద అబ్బాయి వెళ్ళిపోయాడు, నీ లెక్క కూడా ప్రారంభమైంది, వరుస క్రమంలో పడ్డావు, పేర్లు పిలుస్తున్నారు, ఇంకా ఎప్పుడో అప్పుడు విడిచిపెడతాను అని ముందు అసలు నమ్మడం మొదలుపెట్టావు అనుకో, ఇది వదిలిపెట్టేస్తానండోయ్ అన్నావు అనుకో, నాన్నగారు అన్నదమ్ములు అందరూ వెళ్ళిపోయారు, పెద్ద నాన్నగారు వెళ్ళిపోయారు, నాన్నగారు వెళ్ళిపోయారు, బాబాయ్ గారు వెళ్ళిపోయారు, పిన్నులు వెళ్ళిపోయారు, పెద్దమ్మలు వెళ్ళిపోయారు, అమ్మ వైపు పెద్దమ్మలు వెళ్ళిపోయారు, పినతలు వెళ్ళిపోయారు, బాబాయిలు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఎవరు? ఈ పేపర్ అంతా తీసి పక్కన పెట్టేశారు, తర్వాత ఆర్జితం వాళ్ళని పిలుస్తారు. నా తరమేగా, నా తరంలో నేను ఇంకా 20 ఏళ్ళు సర్వీస్ ఉందన్నవాడిని 6 ఏళ్ళు సర్వీస్ ఉందికి వచ్చేసాను. అంటే వృద్ధుడిని అయిపోతున్నానా? శరీరం మారిపోతుందా? జర్జరీభూతం అయిపోతుందా? మా పెద్ద నాయన గారి పెద్ద అబ్బాయి వెళ్ళిపోయాడు, నా అన్నయ్య, ఇద్దరం కలిసి మేడ మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం జాజిపందిరి కింద. వెళ్ళిపోయాడు వాడు, వెళ్ళిపోయేప్పుడే ఏడాది అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. అంటే మా తరంలో వెళ్ళిపోవడం ప్రారంభం అయిపోయింది. నా పేరు కూడా పిలుస్తారు ఇప్పుడు, అప్పుడు నేను వెళ్ళవలసిందే, నేను రానని మొరాయించడానికి ఏమి ఉండదు. ఆయనంత నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళేవాడు ఎవరు ఉండడు. 5 minutes ప్లీజ్ అంటే ఆయన ఏం ఆగడం, 1 సెకండ్ ఆగడు, తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళిపోతాడు, నేను వెళ్ళిపోతాను, ఇందులోంచి జారిపోతానని నమ్మేవనుకో, అదొక్కటి నమ్మితే చాలంతే. రోజు పెద్ద దాని గురించి ఉపన్యాసాలు ఇంట్లో మాట్లాడుతుంటారు, ఏం అక్కర్లేదు. జస్ట్ ఎ బిలీఫ్, ఇందులోంచి వెడతాను, నేను నిర్గమిస్తాను అని నమ్మితే పాపము చెయ్యలేవు. ఎందుకో తెలుసా? అరే ఇది విడిచిపెట్టి వెళ్ళాక ఖాతా అడుగుతాడు రా ఒకడో, ఒరే నువ్వేం చేసావురా దాంతో నాకు తెలియదు అనుకున్నావా అంటే లేనిపోని గొడవ వస్తుందిరా, వద్దు, మనకి ఎందుకు వచ్చిన గొడవ. ప్రారంభం అయిపోయిందా, వెళ్ళిపోయాడు పెద్దనాన్నగారు అబ్బాయి, ఎప్పుడు పిలుస్తాడో, ఎందుకు వచ్చిన గొడవ. పోనీ 20 ఏళ్ల తర్వాత పిలవని, 25 ఏళ్ల తర్వాత పిలవని, 10 ఏళ్లలో పిలవని, కానీ పిలుస్తాడు కదూ, పేరు పిలిచి తీరుతారు. పేరు పిలిచారు, అయిపోయిందంతే. తర్వాత ఈ పేరేనండి అన్నాడు అనుకో, అంతే, పట్టుకెళ్ళిపోతాడు. ఇంకా కన్సులేషను, ఎక్స్టెన్షను ఇవేం ఉండవు. కాబట్టి వద్దు మనకి అంటాడు. అసలు దీన్ని వాడు పిచ్చాడు, చచ్చిపోయాడు, కానీ నేను ఎక్కడ పోతానండి అన్నాడు అనుకో, ఇంకా వాడిని ఎవడు ఉద్ధరించలేడు. మీరు ఆలోచించండి, వాడు వెర్రాడండి, వాడికి ఏం తెలియదు, వాడు చచ్చిపోయాడు, నేను ఎందుకు చచ్చిపోతాను అన్నాడు అనుకోండి, ఏమైనా చేస్తాడు. ఎందుకంటే అసలు వాడికి ఇంక ఎవరికి లెక్క చెప్పాలి, వాడు ఇందులోనేగా ఉంటాడు. పిచ్చి అనుకుని పోయి ఎక్కడికో పోతాడు. అలా ఒప్పుకుంటే ఉత్తర క్షణంలో నడవడి మీద ఒక అదుపు వచ్చేస్తుంది. మీ మనసు మీద మీరు తిరగబడిపోతారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పినా నీ చేయనలా, నీ సొమ్మేం పోయింది, ఎన్నైనా చెప్తావు. ఒక్క క్షణం దీంతో తప్పు చేయడం, ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్న తర్వాత ఆయన లెక్కలు మొదలెడతాడు. అప్పుడు ఎవడు పడతాడు? నీ చేయను, నా వల్ల కాదు, ఒక్కనాటికి చెప్పద్దు. 2 మాటలు చెప్తుంది, 3 మాటలు చెప్తుంది, 4 మాటలు చెప్తుంది, అసలు చెప్పదు. ఇక వాడు వినడండి అలాంటివన్నీ అంటుంది. ఆ అదుపు నీకు రావాలంటే మనసు మీద శంకర భగవత్పాదుల యొక్క ప్రశ్నోత్తర రత్నమాలికలో ఆయన చెప్పిన మాట జీర్ణం కావాలి. అది శంకరాచార్యుల వారి తాపత్రయం. అందుకు ఆయుహు సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఖట్వాంగుడు అని ఒక రాజు, ఆయన్ని దేవతలు పిలిచారయ్యా, మేము యుద్ధం చేసి రాక్షస సంహారం చేయలేకపోతున్నాం, కాబట్టి నువ్వు రా, వచ్చి మాకు సహాయం చేయి అన్నారు. ఆయన వెళ్ళి దేవతల తరపున పోరాటం చేసి రాక్షస సంహారం అంతా చేసి దేవతల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ ఈయన మెళ్ళలో పూలమాలలు వేస్తున్నారు సత్కారం చేసి. ఇవన్నీ చేతురుగానే లేండి, కానీ పెద్ద విశేషం కాదు. మనుష్యలోకమునందు ఎవడు ఎంతకాలం ఉంటాడో తెలియదు ఎవ్వడికి. నాకు మీరు ఒక్క ఉపకారం చేయండి, నేను ఎంతకాలం ఉంటాను ఈ శరీరంలో అని అడిగాడు. వాళ్ళు అన్నారు, ఏమనుకోకు, 2 గడియలు ఉందన్నారు. ఏమనుకోవడం ఎందుకు, ఎప్పుడో అప్పుడు 2 గడియలు వింటాంగా, కాబట్టి నాకేం బెంగలేదు. విమానం ఇది అన్నాడు, ఎక్కి ఇంటికి వచ్చేసాడు. నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు ఏడవద్దు, వెళ్ళిపోవాలి తప్పదు, కాబట్టి అన్నీ వదిలిపెట్టేస్తున్నాను, కొడుకు అప్పచెప్పానన్నాడు. బయటికి వెళ్ళాడు. గోవిందా 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 అంటూ గోవిందుని యందు మనసు పెట్టి గోవిందనామని చెప్పాడు. మోక్షానికి వెళ్ళిపోయాడు. 2 గడియల ఆయుర్దాయం ఉన్న ఖట్వాంగుడు చక్కదిద్దుకుని ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. కాబట్టి చించలమైన ఆయుర్దాయమునందు ఉన్న ఈ ఉపాధిని చక్కబెట్టుకో, జాగ్రత్త పడు. అందుకే వేదాంతంలో ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తారు. దీనిలో ఉన్నప్పుడు దీనితో మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడు ఒకే ఉదాహరణ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండు అని చెప్తారు. ఏదో ఏటికి ఇవతల వైపు అంతా ఇళ్ళు దుకాణాలు అన్నీ ఉన్నాయి, ఆడుకోవడానికి బాగుందని ఏరు దాటి అవతల వైపుకి వెళ్ళి ఇసుక పర్రలో ఆడుకుంటున్నాడు. ఏదో గీత గీసుకుని కబడ్డీ ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే ఆ పైనుంచి వచ్చాడు ఒక ఆయన, పెద్ద కేకలేశాడు. సమయం లేదు,
మహా అయితే 20 నిమిషాలు. పైనుంచి వరద వచ్చేస్తోంది, పైన వానలు పడ్డాయి, ఆ పైన ఉన్నటువంటి ఆనకట్ట తలుపులు తెరిచేశారు, వరద వచ్చేస్తోంది, ఈ పడవ నిలబడదిక, దీంతో మీరు దాటలేరు, వరద వచ్చేస్తే తొందరగా ఎక్కేసి దాటేయండి అన్నాడు. ఆడుకుందామని వచ్చినటువంటి వాళ్ళు ప్యాంట్లు చొక్కాలు విప్పి అక్కడ పెట్టి దట్టీలు కట్టుకుని ఆడుకుంటున్నారు. ఇప్పుడు ప్యాంటు మీద తాపత్రయమా, చొక్కా మీద తాపత్రయమా, పరుసు మీద తాపత్రయమా, కర్ర మీద తాపత్రయమా, దేని మీద తాపత్రయం? దట్టీతో ఉన్నవాడు దట్టీతో పడవెక్కి ముందు దాటేస్తాడు పైకి చూస్తూ, వచ్చేస్తోందేమో వరదని. గబగబా దాటి అవతలకి దూకేసి అమ్మయ్య, ఒరే పరుసు పోతే పోయింది కానీ వచ్చేసింది చూసా, అమ్మయ్యా ఊళ్ళోకి వచ్చేసాం, ఊతల గట్టి ఎక్కేసాం. ఇప్పుడు గట్టెక్కి వరదను చూస్తాడు నిర్భయంగా, పైగా అంటాడు, మహానుభావుడు చెప్పాడు రా, ఆ ఒక్క మాట చెప్పుండకపోతే కొట్టుకుపోతుండ్రా, ఇందులో ఏం అదృష్టం రా, పోతే పోయిందిలే, బట్టలు పోతే పోయాయి, పరుసు పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు, యువతలకు వచ్చేసాం. అదిగో వరద రాకముందు దాటడానికి ఇచ్చిన తెప్ప. ఈ తెప్పని నువ్వు అంత తొందరగా వాడుకుంటూ ఉండాలి. ఏమో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు వరద, చెప్పిన వాడు ఉన్నాడు, చెప్పడానికి శంకరాచార్యులు వారు ఉన్నారు. వస్తుంది వరద, జాగ్రత్త, తెప్ప వాడేసుకో తొందరగా వాడేసుకో. అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్పైరీ డేట్ ఉంటే గబగబా తీసేసి ఆ క్రీమ్ ఒళ్ళంతా రాసేస్తామే, ఆ పాటి ఈ శరీరానికి లేకపోతే అన్యాయం కదండి వాడుకోవడానికి. కాబట్టి అది శంకరాచార్య స్వామి వారి యొక్క తాపత్రయం. కాబట్టి ఏదో ఇంకా రేపు ఎల్లుండి భోగాలు లెక్కలు ఇవి పెట్టుకుని తాపత్రయ పడకరా. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. సూర్యభగవానుడికి ఓ కొడుకో కూతురు యముడు, యమున వెనక్కి రాదు, ముందుకెడుతుంది, కాలము ముందుకెళ్ళిపోతుంది. యముడు ముందుకెళ్ళిపోతున్న కాలంలో ఏ జీవుండి శరీరం నుంచి విడిపించాలో వాడిని నిర్దాక్షిణ్యంగా విడిపించేస్తారు. కాబట్టి సూర్యోదయ సూర్యాస్తమయముల యందు నీ ఆయుర్దాయం అయిపోతోంది. రామకృష్ణ పరమహంస తెల్లవారగానే నేల మీద పడి తలకొట్టుకు ఏడిచేవారు. మేనలుడు అడిగేవాడు, ఎందుకు ఏడుస్తున్నావు మామా అని. ఊరే ఇంకొక రోజు అయిపోయింది రా, కాళీమాత దర్శనం అవ్వలేదు నాకు అనేవారు. అంత ఆర్తి లేకపోయినా పోనీ ఏదో అకస్మాత్తుగా అంత బెంగ పెట్టేసుకోక్కర్లేదు, కానీ కనీసం దీంతో చేయవలసిన వాటి ఎందు కూడా ఒక త్వర, అయ్యో చేద్దాం అనేటటువంటి ఒక సంకల్ప నిష్ఠ ఏర్పడడం చాలా మంచిది. అంతకన్నా